నిన్న ఆయన పెట్టిన ఒక వీడియోలో మనం ఆ వీడియో కనుక చూడడానికి వెళ్తే కనుక మనకి ఏమని వచ్చేదంటే సెల్ఫ్ సూసైడ్ ఇట్లాంటివి వచ్చే కంటెంట్, ఇది సూసైడ్ కంటెంట్ అని ఒక మెసేజ్ వచ్చేది అక్కడ. ఏంటంటే వ్యూవర్స్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్ అని. సో అదేంటంటే అదొక అడల్ట్ కంటెంట్, సూసైడ్ కంటెంట్ అని మనకి ఆ ఛానల్కి ఒక వార్నింగ్ లాగా వచ్చింది. బ్రతకలేనటువంటి వీడియోస్ పెట్టి అందులో ఆయన బాగా ఏడుస్తూ ఘోరాది ఘోరంగా ఏడుస్తూ అక్కడికి వెళ్ళాను, వాళ్ళని బ్రతిమలాడాను, కాళ్ళు పట్టుకున్నాను, అయినా వాడు కనికరించలేదు, వాడు రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ముట్టుకోవడానికి వెళ్తే పిల్లలు కూడా నా దగ్గరకు రానివ్వలేదు, లాగేసుకున్నారు అని. సో ఎందుకురా మీకు ఇలాంటి ఏడుపుల కంటెంటు? జనాలకు ఆల్రెడీ తెలిసిపోయింది మీరు చేస్తున్నదే అబద్ధాల కంటెంటు అని, ఫేక్ కంటెంట్ చేస్తూ ఉన్నారు, వీడియోస్ కోసమే ఇన్ని డ్రామాలు ఆడుతూ ఉన్నారు అని. సో ఇన్ని డ్రామాలు వీడియోస్ కోసమే చేస్తున్నప్పుడు ఏడవడాలు ఎందుకు? ఇట్లాంటి సెల్ఫ్ సూసైడ్ కంటెంట్ ఉండే ఒక థంబ్నెయిల్స్ పెట్టడం ఎందుకు? సో అయితే ఫ్రెండ్స్, వీళ్ళ ఛానల్కి అయితే యూట్యూబ్ కమ్యూనిటీకి ఆపోజిట్గా అయితే వీళ్ళ థంబ్నెయిల్స్ ఉండింది. సో థంబ్నెయిల్స్ ఉంటే అప్పుడేం జరిగిందంటే ఈయన వీడియోకి 2K వ్యూస్ కొని పోలేదండి వీళ్ళ వీడియో. జస్ట్ 1.1K ఇట్లా వ్యూస్ మాత్రమే ఉండింది. అయితే వాడు ఏం చేశాడంటే సేమ్ వీడియోని థంబ్నెయిల్స్ మార్చి మళ్ళీ ఈరోజు అప్లోడ్ చేశాడు. సేమ్ వీడియోనే అండి, అందులో వేరే కంటెంట్ ఏం లేదు. వాడు ఏడుపుల కంటెంటే. నిన్న ఏం కంటెంట్ పెట్టాడో సేమ్ కంటెంట్ ఈ రోజు పెట్టాడు. ఏంటంటే అది థంబ్నెయిల్స్ మాత్రమే మార్చాడు. థంబ్నెయిల్స్ ఏముందంటే వాళ్ళు నన్ను బాగా అవమానించారు అంటూ ఏమో థంబ్నెయిల్స్ పెట్టినాడు. సో ఎందుకు ఇట్లాంటి ఫేక్ థంబ్నెయిల్స్ పెడుతున్నారు? జనాల్లో మిమ్మల్ని ఆల్రెడీ ఉమ్మేస్తున్నారు, చెప్పుతో కొడుతున్నారు. మెసేజ్ వాళ్ళకి వస్తున్న కమెంట్లోనే జనాలు చెప్పుతో కొట్టేటట్టుగానే కామెంట్ పెడుతున్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళు అన్నదమ్ములు ఇలాగే నాటకాలు ఆడారండి. ఆమె లత ఎవరైతే ఉందో ఆ లత తను డెలివరీ అయిన 1 monthలో వీళ్ళు బాగా వీడియోలు అయితే చేశారు. ఎలా చేశారంటే ఆయన లత భర్త వచ్చి తనని టార్గెట్ చేస్తూ ఒకసారి వీడియో పెట్టాడు. ఏంటంటే పిల్లల్ని పిల్లలకేమో మెడకి ఏదో చైన్ వేస్తే కనుక ఆమె వేయొద్దు, నేను చూసుకోలేను, ఇక్కడ చిన్న పాపని చూసుకొని అక్కడ వాళ్ళిద్దరిని చూసుకోవడం నా వల్ల కుదరదు, నువ్వు వేయొద్దు అని చెప్తే కూడాను ఇతడు లత భర్త చిన్న పాప మెడకి గొలుసు అయితే వేస్తాడంట. ఆ గొలుసు వేస్తే ఇంకాసేపట్లో వాడు వచ్చి పాప గొలుసు ఎక్కడని అడుగుతాడు. అప్పుడు ఏమి నాకు తెలియదు, నేను చూసుకోలేదు అంటే, నువ్వు చూసుకోవాలి కదా, దానికన్నా వేరే పనే ఉంది నీకు అంటూ వీడు ఆ లత మీద ఘోరంగా అరుస్తాడు. వాళ్ళిద్దరు బాగా గొడవ పడతారండి ఆ వీడియోలో. ఆ వీడియో ఇప్పుడు ఆ ఛానల్లో లేదు, లచ్చక్క అఫీషియల్ ఛానల్లో ఆ వీడియో అయితే లేదు. ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్కి ఆపోజిట్గా ఉన్నందువల్ల, హెరాస్మెంట్ ఉన్నందువల్ల ఆ వీడియోని కమ్యూనిటీ వాళ్ళని తీసేశారనమాట. ఆ తర్వాత వాడు అక్కడెక్కడో బయట వెళ్ళి వెతికితే అక్కడ ఎక్కడో దొరుకుతుందంట ఆ చైన్. సో అదో వీడియో ఉంటే కనుక ఇంకో వీడియో చేశారు. ఏంటంటే మేము ఇంట్లో లేనప్పుడు లతాని ఎవరో వచ్చి బెదిరించి పాపని ఎత్తుకెళ్ళిపోయారు అంటూ అదో వీడియో పెట్టారా. ఆ తర్వాత ఇంకో రోజు అట్లా పెడితే ఆ పాపని ఎత్తుకెళ్ళిపోయారు అని వీడియో పెడితే చిన్న పాప అండి, జస్ట్ 1 month పాప. ఆ లత దగ్గర ఇప్పుడు ఎవరో స్వరూప్ అనే ఒక చిన్న పాప ఉందో ఆ పాప మీద వీడు చిన్న పాపను పెట్టుకుని ఇన్ని వీడియోలు తీసాడండి. దాదాపు 10-5 వీడియోస్ తీసేశారు వీళ్ళు. ఆ పాప 1 month లోపలనే ఆ చిన్న పిల్లని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అంటూ వీడు గబర చేసుకుని పరిగెడతారు. ఆ పరిగెట్టేటప్పుడు ఒక మ్యూజిక్, ఆ పరిగెడతా ఉంటే వీడు వాళ్ళ వెనక ఒక కెమెరామెన్ వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు, ఎవరికో హైజిక్ చేస్తాను, ఆ పోలీస్ చేస్తాను, ఈ పోలీస్ చేస్తాను, వాళ్ళ నెంబర్ తెలుసు, వీళ్ళ నెంబర్ తెలుసు అంటూ ఫోన్ చేసుకునే ఉంటారండి. కానీ వీళ్ళు వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వరు. ఎవరింట్లోనైనా చిన్న పాపని ఎవరైనా ఎత్తుకెళ్తే మనమేం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో తీసుకుంటూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి? లేదు కదా. మా పాప ఇట్లా కనబడట్లేదు అంటూ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు వెతకడం కానీ, ఆ చుట్టూ ఉన్న జనాలని అడగడం కానీ, వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇట్లా చేస్తాం. కానీ వీళ్ళు అలా చేయలేదు. జస్ట్ ఆ పాపని వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడెక్కడ సందుల్లో, మళ్ళీ ఇంటికి వచ్చేసారు. దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉండిపోయారు. సో అదో వీడియో అయితే ఇంకో రోజు పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు మాకు దొరికేశారు, మేము పాపని కనిపెట్టేశాము అంటూ ఏదో రోడ్లో ఏదో రోడ్డు అక్కడెక్కడో చెట్లు గుట్లు ఏదో ఒక లేఅవుట్ కాంపౌండ్ అంతా ఉంటుందండి. సో అట్లా దాంట్లో వెళ్ళి చుట్టూ మా చెట్లు అవి ఇవి చాలా అడవులాగా బుషెస్ అంతా, అడవి ప్రాంతం ఎలా ఉంటుంది, ఒక ఫారెస్ట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి. సో అడవిలో పాపను ఎవరు ఒక చెట్టు కింద పెట్టేసినట్టుగా ఒక బేబీ బ్యాగ్లో ఇట్లా పెట్టుకొని ఇట్లా ఎత్తుకొని వస్తారు. సో ఇదో వీడియో. సో ఇట్లాంటి కంటెంట్ తీయొద్దు అన్నీ వీనికి ఆల్రెడీ యూట్యూబ్ నుండి వార్నింగ్ వచ్చింది.
వార్నింగ్ వస్తే కనుక వీడు రోజు లత మీద గొడవ చేస్తూ చేసే వీడియోనే పెట్టాడు. ఆ తర్వాత ఇంకో వీడియో పెట్టాడు. అదేంటంటే పాపని ఎవరికో దత్తతకి ఇచ్చేసాను అంటూ ఒక వీడియో పెట్టాడండి. నిజంగా ఇవన్నీ లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళు చేసిన రియల్ వీడియోస్. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోస్ ఆ ఛానల్లో లేవు. ఎందుకంటే ఆ ఛానల్కి ఆ వీడియోస్కి స్ట్రైక్ పడితే కనుక ఆ వీడియోస్ని వాళ్ళు తీసేశారనమాట. ఎన్ని వీడియోస్ తీసేశాడంటే పాప మెడలో గొలుసు లేదు అని ఒకటి, పాపని ఎవరో కిడ్నాప్ చేసేసారు లత అని బెదిరించి పాపని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అంటూ అదో వీడియో చేశాడు. ఆ తర్వాత పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికారు అని అదో వీడియో పెట్టాడు. అండ్ ఇంకో వీడియో ఏంటంటే పాపని ఎవరికో దత్తతకి ఇచ్చేసాను అంటూ అదో పెడితే ఆ తర్వాత చాలా పెద్ద డిస్కషన్ అయిన తర్వాత పాపని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను అంటే ఇట్లా పెడితే కంటిన్యూస్గా పాప 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 అంటూ వాడు ఒక 10 వీడియోస్ అయితే చేస్తాడండి. అప్పుడు చేసినప్పుడు చాలా మంది రియాక్ట్ అయ్యి వాళ్ళ ఛానల్కి రిపోర్ట్ అయితే చేశారు. ఆ వీడియోస్ ఎన్ని ఉన్నాయో పాపతో చేసిన వీడియోస్. సో అన్ని వీడియోస్కి రిపోర్ట్ చేసే కనుక చాలా పెద్ద మేమైతే చిన్న యూట్యూబర్స్ ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్న యూట్యూబర్స్ అండి వీడియోస్ని. కానీ వీళ్ళ ఛానల్కి వీళ్ళ వీడియోస్కి ఆ చిన్న పాపలతో వీడియో ఏంట్రా అంటే చాలా మంది పెద్ద యూట్యూబర్స్ వీడియోస్ గురించి వీళ్ళ ఛానల్ గురించి వీడియోస్ చేశారు. సో అప్పుడు ఏమైందంటే ఇప్పుడు కూడా ఒక వీడియో అయితే వాళ్ళ ఛానల్లో ఉంటుంది. ఏంటంటే మమ్మల్ని వదిలేయండి, మేమేమైనా వల్గర్స్ వీడియోస్ తీస్తున్నామా అండ్ మమ్మల్ని వదిలేయండి లేకుంటే మేము చచ్చిపోతాము, మా కుటుంబం అంతా మేము చచ్చిపోతాము అంటూ సూసైడ్ చేసుకునేటట్టుగా ఒక వీడియో పెట్టాడు. ఇదే మాకు చివరి వీడియో, ఇక మేము వీడియోస్ చేయము అంటే ఆ వీడియోస్ కూడా నువ్వు 100 కమెంట్లో అండి 100 కమెంట్లో 1 కమెంట్ కరెక్ట్గా వీళ్ళకి అలా చేయొద్దు అని వస్తే కనుక 99 కమెంట్స్ అంతా చేసుకోరా చావురా అట్లా ఇట్లా తిడుతూనే చేస్తున్నారు. నువ్వు మంచిగా వీడియోస్ తీయి, నువ్వు మంచిగా వీడియోస్ తీసుకుంటే కనుక జనాలు నిన్ను చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. కానీ ఇట్లా పాపను పెట్టుకుని అబద్ధాల కంటెంట్ చేస్తే, అబద్ధాల వీడియోస్ చేస్తే ఎవరు నీకు ఎంకరేజ్మెంట్ చేయరు, నీ వీడియోస్ ఎవరు చూడరు, నీ ఛానల్ని అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాము అంటూ వార్నింగ్ అంతా ఇస్తే వీడు మారినట్టుగా అసలు అపాలజీ వీడియో కూడా చేయలేదు. నేను ఇన్ని రోజులు చేసింది కంటెంట్ కోసమే చేశాను, ఫేక్ వీడియోస్ ఫేక్ కంటెంట్ అని కూడా అపాలజీస్ వీడియోస్ కూడా వీడు పెట్టకుండా సరే ఫ్రెండ్స్ మేము ఇక మీద మంచిగా వీడియోస్ తీసుకుంటాము, ఇంకా మా కుటుంబంలో అన్ని సంతోషాలే అన్ని సరదాలే, ఇట్లాంటి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి అంటూ వీడియోస్ తీసినవాడు మళ్ళీ అదే రోతకే వచ్చేసాడు. మళ్ళీ అదే రోత ఏంటంటే అదే ఇప్పుడు చూస్తున్నాం కదా, మా అన్నయ్య మా నుండి ఇంటిని లాగేసుకున్నాడు, ఇంటిని బయట గెట్టేశాడు అంటూ సో అదే రోజునే స్టార్ట్ చేసేసారండి. సో వీళ్ళ ఛానల్ ఎక్కువ రోజు ఉండదు. లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్ వాళ్ళని ఎంతమంది చేస్తున్నారో, వాళ్ళ వీడియోస్ గురించి ఎంతమంది వీడియోస్ చేస్తున్నారో కావాలంటే మీరు చెక్ చేసి కనుక చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. చాలా మంది మీరు ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే సో ఇందుకోసమే మాట్లాడేది. ఒక ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి దానికి వార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ థంబ్నెయిల్స్ తీసేసి ఇంకో థంబ్నెయిల్స్ పెట్టి మళ్ళీ అదే వీడియోనే రీఅప్లోడ్ చేస్తున్నారు కదా. సో ఇందుకోసమే జనాలు వీళ్ళని తిట్టడం కానీ వీళ్ళని చెప్పుతో కొట్టడం కానీ చేస్తూ ఉన్నారండి. సో ఒక ఉద్దేశంతోనూ వీళ్ళు యూట్యూబ్లో ఎదగకూడదు, వీళ్ళు యూట్యూబ్ చేయకూడదు అని ఎవరు చేయట్లేదు, వీళ్ళ గురించి మాట్లాడట్లేదు. వీళ్ళు చేస్తున్న ఒక తప్పు వల్లనే ఒక మిస్టేక్ వల్లనే జనాలు వీళ్ళని తిడుతూ ఇట్లాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారండి. సో ఇదైతే లచ్చక్క టీవీ వల్ల అసలు బాగోతామండి. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో హేమ శాస్త్రం బ్లాగ్స్ 1M ని సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.